హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో చూశారు కదా. ఈరోజు ప్రోమో సంజన గారిని ఎందుకంత టార్చర్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎందుకు ఆ మాట అంటున్నాను, అసలు సంజన తప్పు ఉందా, అసలు రీతు పవన్ అసలు తప్పే లేదా, వాళ్ళు అక్కడ ఏం చేయకుండానే ఆమె వాళ్ళ మీద నిందేసిందా, లేకపోతే బయట నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే పాయింట్ ఎందుకు చెప్పారు, లేదా ఆమె అంత గట్టిగా చెప్తుంది, అసలు ఆమె అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందంటే అసలు ఏదో చూడకూడదు ఏమన్నా చూసిందా, అందుకే అంత స్టాండ్ అయి ఉందా అదే మాట మీద అని నాకు అనిపించింది. అలాగే అసలు ఎందుకు ఆమెను అంత టార్చర్ చేస్తున్నారు, ఆమె ఎలిమినేషన్ రౌండ్లో లేకుండా అసలు ఎలిమినేషనే లేకుండా హౌస్ మేట్స్తో ఎలిమినేషన్ చేయించి ఆమెను లోపల తీసుకురావాలంటే సాక్రిఫైసుల పేరుతో ఆమె కోసం సాక్రిఫైసులు చేయించి అలా డౌన్ చేసుకుంటూ వచ్చారు. ఆమె అంతవరకు అసలు ఒక మంచి స్టీమ్లో ఉంది గేమ్లో. ఆమెను ఎందుకంత డౌన్ చేసుకుంటూ వస్తున్నారు, ప్రతిదానికి తీసుకెళ్ళి ఆమె ఎలిమినేషన్ రౌండ్లో లేకపోయినా ఎలిమినేషన్లు పెట్టడం, అస్త్రాలు వాడించడం, ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది. ఆమె గేమ్ ఆమె ఆడుకుంటుంది, ఆడుకోనియొచ్చు కదా. సరే సంజన గారి తప్పు లేదా అంటే ఆమె చెప్పే విధానం, ఆమె పక్కకు పిలిచి ఆమెతో క్లోజ్గానే ఉంటున్నారు వాళ్ళు, పక్కకు పిలిచి చెప్పొచ్చు. కానీ ఈ రీతు కూడా ఎప్పుడైతే ఆమె డేంజర్ జోన్లోకి పోయిందంటున్నారు అప్పటి నుండి ఆమెని ప్రతిదానికి ఆమెని నామినేట్ చేస్తూనే ఉంది, ప్రతిదానికి ఆమెను తీసేస్తూనే ఉంది. అలా ఆమె ఎందుకు అసలు అంత టార్గెట్ చేస్తున్నామని ఆ అమ్మాయి వాళ్ళు ఏం తప్పులు చేయట్లేదా, అక్కడ కనపడట్లేదా, ఎన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి, ఎన్ని క్లిప్పులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు సంజన గారు తప్పు అంటున్నారు, సంజన గారిని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు చేసేవన్నీ బయటికి క్లిప్పులు వస్తున్నాయి కాబట్టి. లేదంటారా? ఫ్యామిలీ ఆడియన్స్కి ఆమె ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుందో ఫ్యామిలీ ఆడియన్స్ చూసే వాళ్ళు కూడా అంతే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. చిన్న పిల్లలు కూడా చూస్తారు అబ్బా ఈ షోని, చిన్న పిల్లలు కూడా చూస్తున్నప్పుడు చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఇలాంటివి చూస్తుంటారా, వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు? ఉండండి, ఫ్రెండ్స్ లాగా ఉండండి. ఎన్ని సీజన్లలో ఫ్రెండ్స్ లాగా లేరు, కానీ ఈ మరీ ఓవర్ అయిపోయింది వీళ్ళది. కావాలని లవ్ ట్రాక్ పెట్టుకున్నారు అనేది నిజం, అది ఎవరు చెప్పినా మాది ఫేక్ కాదు రియల్ బాండ్ అని రీతు ఎంత గొంతు చించుకొని అరిసినా అక్కడ వాళ్ళు కావాలని ఆ బాండ్ పెట్టుకున్నారు, ఆ ట్రాక్ పెట్టుకున్నారు అనేది అందరికి తెలిసిన అక్షర సత్యం. అన్న మాట మీదనే నిలబడింది. ఈరోజు నాగార్జున గారు వచ్చి నువ్వు అన్న మాటల వల్ల హౌస్ హార్మోని అంతా దెబ్బతిన్నది, వాళ్ళని ఇబ్బంది పెట్టినవు, నీ వల్ల అందరు ఇబ్బంది పడ్డారు అంటే ఇప్పుడు హోస్టే వచ్చి చెప్తుంటే అక్కడ లోపల ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఆయనకి వ్యతిరేకంగా చెప్పలేరు కదా. ఆ సెట్లో కూర్చున్న ఆడియన్స్ కూడా చెప్పరు, ఆమె వాళ్ళతో చెప్పించారు, గేట్స్ ఓపెన్ అన్నారు. అప్పుడు గట్స్ ఉన్న లేడీ టైగర్ లాగా నేను వెళ్ళిపోతా, అంత ఇబ్బంది పడుకుంటూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ బతిలాడుకోవడానికి ఆమె ఏం అల్లటప్ప ఆమె కాదు కదా. అలా బతిలాడుకొని సారీ అని చెప్పి సారీ చెప్పమన్నారంట. నేను చెప్పను, నేను చెప్పేదేలే, నేను తగ్గేదేలే, నేను వెళ్ళిపోతా, నాకు ఇక్కడ ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి నేను వెళ్ళిపోతా, నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు సారీ చెప్పాలి, చెప్పను, వెళ్ళిపోతా అని రెడీ అయిందంట. కానీ హౌస్ మేట్స్ అందరితో బతిమలాడిచ్చారంట. మరి అదంతా మనకు చూపించరో, ఎందుకంటే బిగ్ బాస్ రాంగ్ అయింది కదా, అదంతా చూపించరో తెలియదు, కానీ బతిలాడిచ్చారంట. ఇక చివరికి సారీ చెప్పమంటే ఆమె ప్రతివత శిరోమణి అన్నప్పుడు మరి ఆమె సారీ చెప్పలేదుగా. మరి ఆ మాట అన్నప్పుడు ముద్దు బిడ్డ కదా, మీ ముద్దు బిడ్డని ఎందుకు అడగలేదు ఆ మాట అనడం తప్పని. అప్పుడు శ్రీజ స్టాండ్ తీసుకొని అడిగింది, ఆ మాట ఎలా అంటావు నువ్వు ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో అని. మరి నువ్వు అసలు ఆ క్వశ్చనే చేయలేదు మీరు ఆ వారం. ఆమె చేసే తప్పులన్నింటినీ ఆమె నోరు జారుతుంది కొన్ని, కానీ జారినప్పుడు ప్రతి వారం క్లాస్ బీక్తూనే ఉన్నారు, టార్చర్ చేస్తూనే ఉన్నారు. అంత అవసరమా మరి? మీ ముద్దు బిడ్డలు నోరు జారినప్పుడు వాళ్ళని ఎందుకు క్లాస్ పీకట్లే? ఆమెతో కూడా సారీ చెప్పించాలి కదా. ప్రతి వారం ఆమె తీసుకున్న స్టాండ్ మీద అయితే ఆమె తప్పో రైటో, ఆమె చేసిన కొంచెం తప్పు అయి ఉండొచ్చు, వీళ్ళు చేసింది తప్పు కాదా అంటే ఆడియన్స్లోకి ఎలా పోతుందంటే వాళ్ళు చేసేవి కనపడుతున్నాయి కాబట్టి ఆమె తప్పు పట్టే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. కాకపోతే ఆమె అక్కడ అనడం అనే మాట ఒక్కటే తప్పు, కానీ ఆమె అందులో కూడా కొంతమంది ఏమంటున్నారంటే మీరు అక్కడ చూసిందే కదా ఆమె చెప్పింది తప్పే ఉంది అంటున్నారు. అది ఫ్రెండ్స్.
ఈరోజు ఎలిమినేషన్ అయితే సింగిల్ ఎలిమినేషనే చేశారు. దివ్య నిఖిత అవుట్ అయిపోయిందనమాట. డబుల్ ఎలిమినేషన్ ఏం లేదు. మరి ఇంకా దివ్య తర్వాత పైన ఉంది సుమన్ శెట్టి గారంట. సంజన గారు మరి అంత లీస్ట్లో లేరంట. సో మరి సంజన వెళ్ళిపోయిందా ఉందా అంటే ఆమె ఏం వెళ్ళలేదు. తర్వాత సారీ చెప్పించారంట, బలవంతంగా సారీ చెప్పించారు కాబట్టి ఇక చెప్పి ఉందన్నమాట. మళ్ళీ వెళ్ళిపోతే అట్లా బయటకు వచ్చి ఆమె ఏ మీడియాలకో ఏ ఇంటర్వ్యూలకో ఇట్లా చేశారు వాళ్ళు అట్లా చేశారని మొత్తం లీక్ చేసి కంపు చేస్తుందని ఆమె గట్స్ తెలుసు కదా. అక్కడే బిగ్ బాస్కి నేను వెళ్ళిపోతా అని రెడీ అయిందంటే బయటకు వచ్చి ఎలా చెప్పిద్ది అని ఆపేశారంట. అది ఫ్రెండ్స్. మరి ఇక రీతుని కాపాడుకోవడానికి నెక్స్ట్ నామినేషన్లోకి వస్తుంది కదా, కాపాడుకోవడానికి సుమన్ శెట్టి గారిని ఆపి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేద్దామని ఆపారా మరి వాళ్ళ ప్లాన్లు వాళ్ళకే తెలియాలి. ఎలా చేయాలనుకుంటే అలా చేస్తాడు బిగ్ బాస్. ఇక కళ్యాణ్కి డెమాన్కి అయితే చిన్నపాటి క్లాసులు అయితే పడ్డాయి. ఆ కుర్చీలు దన్నడం అనే దాని మీద కళ్యాణ్ని డెమాన్ అని ఎక్కుపట్టుకునే దాన్ని వీడియో ప్లే చేసి డెమాన్కి అయితే చూపించారంట. అక్కడ కూడా అదే స్టాండ్ తీసుకుండంట కళ్యాణ్. సార్ అది ఏదో పొరపాటున జరిగిపోయింది, అలా జరిగింది కావాలని చేయలేదని స్టాండ్ అయితే తీసుకుండంట. కళ్యాణ్ని మెచ్చుకున్నారంట, బాగా ఆడి డెమాన్ని కూడా మెచ్చుకున్నారంట, బాగా ఆడారు ఇద్దరని. అది ఫ్రెండ్స్. వీడియోని అయితే ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి. మన ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.